వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. పూర్వం ఒక అడవిలో భాసురకుడని ఒక సింహం ఉండేది. చాలా బలశాలి, పరాక్రమశాలి. అదే ఆ అడవికి రాజుగా ఉండేది. మనం మృగరాజు అంటాం కదా, కింగ్ అనమాట అది. అయితే ఏం చేసేది, అది రోజు ఆహారం కోసం అడవిలో పడి పరుగులు తీసి ఆహారం సంపాదించుకుని తినేది. అయితే ప్రతిరోజు ఈ సింహం అడవిలోకి రావటం వల్ల జంతువులన్నీ భయంతో, ఆందోళనతో పరిగెత్తి అలసిపోయేవి. అవి అనుకుని, ఈ రోజు ఎందుకు వస్తాడు, ప్రతిరోజు వీడు పరిగెత్తిస్తాడేమిటి, మన దారిని మనని కూర్చొనివ్వడు, నుంచొనివ్వడు, పడుకోనివ్వడు, తిన్నివ్వడు, తాగనివ్వడు. వాడు తినేది, ఆ సింహం భాసురకుడు తినేది ఒక జంతువుని. ఆయన ఒక్క జంతువుని తినటం కోసం ఈ అడవిలో ఉన్న జంతు సమూహం అంతా పరిగెత్తాలంటే ఎట్లా అని బాగా ఆలోచించుకుని ఆ భాసురకుడి దగ్గరికి వెళ్ళినాయి. ఏంటి అందరు కటకటకు వచ్చారు ఏమిటని రాజు ప్రశ్నిస్తే, రాజధర్మాలు కొన్ని ఈ జంతువులన్నీ బోధించేయట. శ్లోకాలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. రాజు అనేవాడు గోపాలకుడిలాగా ఏం చేయాలి, రాజు గోపాలకుడు. గోవుని చక్కగా, రాజేమో ప్రజల్ని పోషించాలి, గోపాలకుడేమో గోవుని పోషించాలి. బాగా పోషించి, ఎంత బాగా పోషిస్తే ఆవు అన్ని పాలిస్తుంది, గోపాలకుడు జీవితం బాగుంటుంది. అలాగే ప్రజల్ని నువ్వు పోషిస్తే నీ జీవితం కూడా హాయిగా ఉంటుంది. రాజు పోషించాలి, పోషించి నువ్వు ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఆవు పాలు తీస్తున్నాడని మన మీద కోపం రాదు, ప్రజలకు కూడా కోపం రాదు. నువ్వు అన్ని రకాల మమ్మల్ని బాగా చూసుకుంటే మాకెందుకు కోపం వస్తుంది? నువ్వు ఇలా ప్రతిరోజు వస్తావు, రోజు వచ్చి ఇంత హింస పెడుతున్నావు మమ్మల్ని. మేము రాజంటే భయపడే స్థితికి తెచ్చావు. ఈ భయాన్ని పోగొట్టు, మమ్మల్ని రక్షించు. నీకు ఆహారమే కదా కావాలి. మేమేం చేస్తామంటే రోజు ఒక ఇంటికి వంతు పెడతాం, రోజుకొక జాతి జంతువు నీ దగ్గరకు వస్తుంది. నీకేం శ్రమ లేదు, నువ్వు మమ్మల్ని పాలించు, మేము నిన్ను పోషిస్తాము, సరిపోతుంది. మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేద్దు. కానీ నువ్వు ఏదైనా మీటింగ్ పెడితే మేము కూడా వస్తాం. కానీ నువ్వు ప్రతిరోజు ఇలా పరిగెత్తిచ్చి మా వెనకాల పడి మమ్మల్ని భయాందోళనకి గురి చేసి మాకు తిన్నన్నం వంట పట్టకుండా చేస్తే నీకు ఆరోగ్యకరమైన ఆహారం లభించదు. మేమందరం భయపడి చచ్చిపోతున్నాము. మా భయమే మా అనారోగ్య హేతు అవుతుంది. మాకు అన్నం వంట పట్టట్లా, మాకు కండ పట్టట్లేదు. కండలేని జంతువులను తింటే నీకేం ఆరోగ్యం? నీకు ఆరోగ్యం లేదు. అందుకని నువ్వు ఈ పని చెయ్యొద్దు. నువ్వు హాయిగా నీ డెన్నులో నువ్వు ఉండు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ గుహ దగ్గర ఉండు. నీ గుహ దగ్గరికి రోజుకొక్క జంతువు వస్తుంది. మిగిలిన జంతువులన్నీ వాటి పని అవి చేసుకుని, వాటి సంసారాలు నువ్వు పోషించుకుని, వాటి తిండి అవి తిని హాయిగా సంతోషంగా బలిసి నున్నగా జీవితాన్ని గడుపుతాయి. అలాంటి ఒక బలమైన జంతువు నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి, కాపాడాలి, మమ్మల్ని కరుణించు అని బతిమలాడుకున్నాయి. ఈ మన జంతువు కూడా పింగళకుడు కాదు, సంజీవకుడు కాదు, మంచి పేరుంది, భాసురకుడు. చూడండి, మనకి పేర్లున్నాయి జంతువులకి. ఈ భాసురకుడు అనే సింహం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సరే ఒప్పుకుంది. రోజు పరిగెత్తడం మనకు కూడా విసిగే. ఆడు పరిగెత్తి, ఇడు పరిగెత్తి, అడవంతా పరిగెత్తి, చివరికి ఓ దాన్ని పట్టుకుని ఎందుకు వచ్చిన గోలా, హాయిగా ఇంట్లో కూర్చుంటే తెచ్చిస్తారు కదా అనుకుని సరేనంటే ప్రతిరోజు ఒక్కొక్క జాతి తాలూకు జంతువుని మీ ఇంటికి వంతొచ్చిందని పంపించేవాళ్ళు. మీరు ఇది గుర్తుంటుంది మీకు. మన పాండవుల కాలంలో కూడా ఏకచక్రపురం అనే ఊళ్ళో ఒక రాక్షసుడికి ఆహారంగా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మనిషిని పంపించే ఆచారం అది చూడండి, అదే ఇక్కడ అప్లై చేశారనమాట. సరేనని రోజుకొక జంతువుని పంపేవాళ్ళు. జంతువు వెళ్ళేది, లయన్ శుభ్రంగా ఈ సింహం దాన్ని తినేసి స్థిమితంగా కూర్చునేది. జంతువులన్నీ కూడా స్థిమితంగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకనాడు ఈ వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఈ కుందేలుని పంపించారు. నువ్వు వెళ్ళు భాసురకుడి దగ్గరికి, ఇవాళ నీ వంతు, చావడానికి రెడీ అయిపో, ఆయనకి ఆహారం అవ్వాలంటే ఇదేమిటి పోవాలి. సరేనని ఈ కుందేలు బయలుదేరి దాని బాధ చాలా దిగులుగా ఉంది. ఏమిటి, నేను చచ్చిపోవాలా ఇప్పుడు హనిమాల అలా అనుకుని వెళ్తూ ఉంటే దానికి ఒక దిగుడు బావి కనపడింది. అది ఆ బావి దగ్గరికి ఎక్కి చూస్తే బావిలోకి చూసేసరికల్లా బావిలో తన ప్రతిబింబం కనపడింది దానికి. ఆ ప్రతిబింబం చూసేసరికల్లా కుందేలుకి భలే తెలివైన ఆలోచన వచ్చింది. ఈ బావిని ఆధారం చేసుకుని నా ప్రాణాలు రక్షించుకుని ఈ అడవికి భాసురకుడి పీడ విరగడి చేసేద్దాం ఇవాళ అని అనుకొని అది హాయిగా కులాసాగా అక్కడున్న గడ్డి మేసి, ఏవో దుంపలు దొరికితే అవి కూడా తినేసి చక్కగా చల్లటి చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుని బాగా సాయంకాలం అయ్యే వరకు అడవిలోనే తిరుగుతూ సింహం దగ్గరికి మాత్రం వెళ్ళాల. కొంచెం కనుచీకటి పడుతూ ఉండగా నిదానంగా నడుచుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం మధ్యాహ్నం 2 గంటలకు తింటుంది రోజు. 2 అయింది, 3 అయింది, పొద్దుబాటారిపోయింది, ఎండ దిగిపోయింది,
చీకటి అలుముకుంటోంది. ఏదీ రాదు జంతువు. సింహానికి ఒళ్ళు మండిపోయింది. దొంగ మొహాలు, ఈ జంతువులన్నీ నాకు పంపిస్తామని చెప్పి పంపలేదు. ఆహారపు వేళేమో దాటిపోతుంది, నాకు ఆకలిస్తుంది అని చెప్పి అటు ఇటు పచారులు చేస్తుంది. వెళ్ళి అడవిలో పడిపోదామని ఉంది దానికి. కానీ అలవాటు తప్పిపోయింది. చూడండి, అడవిలో పడిపోవటం అలవాటు తప్పింది. ఎవరైనా వస్తారేమో, వచ్చిన వాళ్ళని చీల్చి చెండాడదామని అటు ఇటు తిరుగుతోంది. ఈ చీకటి పడిపోద్దు వాటారే సమయానికి కుందేలు కాస్త వచ్చింది. వచ్చి తక్కుతూ తారుతూ వస్తుంది, నక్కుతోంది ఓ పక్కన. గట్టిగా గర్జించింది సింహం, ఎవడరా నువ్వు? ఎప్పటికీ రావేమిటి? ఆహారపు వేళ ఎప్పుడో దాటిపోయింది, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు? నీ వంతని నీకు తొందరగా తెలియజేయలేదా అని కేకలు పెట్టింది, గర్జించిందనమాట. అప్పుడు కుందేలు నక్కుతూ నిదానంగా సమాధానం చెప్పింది. ఎందుకు తెలియలేదండి? పొద్దున్నే తెలిసిందండి. కానీ దారిలో ఇంకొక మృగరాజు కనపడ్డాడు. ఆయనేమో నువ్వు నాకు ఆహారంగా కావాల్సిందేనంటాడు. ఆయన్ని తప్పించుకుని వచ్చేసరికి ఈ వేళ అయిందండి. అడవంతా తిరిగి నీరసం వచ్చింది, అలసిపోయాను నేను. అలసిపోయి మీ దగ్గరికి వస్తే మీకు ఆహారంగా నేను పనికిరాను, ఒడిలిపోయిన దాన్ని. అందుకని కొంచెం నేను కూడా ఆహార స్వీకారం చేసి నీళ్లు తాగి కొంచెం బలం తెచ్చుకుని వచ్చానండి అనేసరికి సింహం గర్జించింది. అదేమిటి? ఎవరు లేరు ఇక్కడ, భాసురుకడనే నేనే ఈ అడవికి రాజుని. ఇంకొక మృగరాజు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేనే రాజుని, నువ్వు నాకే ఆహారం కావాలి అనగానే కుందేలంది, నాకేం అభ్యంతరం లేదండి. మా రాజుకు ఆహారం కావటం కంటే నాకు వేరే ఇదేముంటుంది? జీవితానికి సాఫల్యం, జీవిత సాఫల్యం లభించేసింది నాకు. కానీ మరి ఆ సింహానికి గురించి ఎలాగా అంది అనేసరికల్లా ఇది మన భాసురకుడు అడిగింది. సరే, ఎక్కడుందో చూపించు, ఆ సింహాన్ని జయించే నిన్ను తింటాను, నువ్వు ఆ సింహం గురించి భయపడక్కర్లేదు అనేసరికి ఈ కుందేలు ఏం చేసింది, రండి నేను వెళ్ళే దారిలోనే కనపడింది, ఆయన్ని తప్పించుకొచ్చాను, మీకు చూపిస్తానని చెప్పి ఈ భాసురకుడు అనే సింహాన్ని వెంట పెట్టుకుని తను చూసిన దిగుడు బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ మధ్యలో ఎన్ని రాజధర్మాలు, ఎన్ని సేవక ధర్మాలు, ఎన్ని దయాధర్మాలు చెప్పబడతాయో, ఎన్ని శ్లోకాలు ఉంటాయో, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ మొత్తం ఇంట్రెస్టింగ్ అంతా వ్యవహారం అంతా చివరికి ఏమైంది, రాజు తన శత్రువుని జయించిన తర్వాతే ఆహార స్వీకారం చేయాలి. వాడెవడో శత్రువు అక్కడ పొంచుంటే మనం తింటూ కూర్చుంటాం మా ఇంట్లో, అవమానం కదా? అవును, అవమానం. కాబట్టి వాడిని సంహరించి అప్పుడు రావాలి. అందుకని చెప్పేసి బయలుదేరితే ఈ కుందేలు ఏం చేసింది, బాగా చీకటి పడే వేళకి ఈ సింహాన్ని దిగుడు బావి దగ్గరికి తీసుకొచ్చింది. మెట్లెక్కి చూడండి, ఆమె నేను చెప్పిన చండసింహం ఇందులోనే ఉంది అని చెప్పింది. సింహం ఏం చేస్తుంది, పైకి ఎక్కి గట్టు మీద ఎక్కి అందులోకి తొంగి చూస్తే ఆ కను చీకట్లో దానికి తనలాగానే జూలున్న ఒక ముఖం నీటిలో కనపడింది. ఈ దిగుడు బావిల్లో కదలికలు ఉండవు. ఏదైనా బావిలో ఒక రాయి వేసామనుకోండి, అది ఎక్కువసేపు కదలిక రాదు, బుడుంగని మునిగిపోతుంది కిందకి, ఒక్క బుడుంగే వస్తుంది, ఒక్క క్షణం ఇట్లా తెరలాగా వచ్చి ఆగిపోతుంది. అదే మనం చెరువులో వేసామనుకోండి, చాలాసేపు నీరు ఇట్లా కదులుతుంటుంది. బావి ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది కదా, ఎక్కువసేపు కదలదు. చాలాసేపటి నుంచి అందులోకి ఏ చిన్న ఆకు కూడా పడకపోతే కదలిక లేకుండా ఉండి అదొక అద్దంలాగా కనపడుతుంది, మన ప్రతిబింబం క్లియర్గా కనిపించేస్తుంది. ఇవన్నీ గమనించాల్సిన విషయాలు అంతే. ఈ లోపలికి చూసేసరికల్లా సింహం గట్టిగా గర్జించింది, మన భాసురక సింహం. గర్జించేసరికల్లా నూతిలో మొహం పెట్టి గర్జిస్తే ఏమవుతుంది, అది రీసౌండ్ రాదు, అదే గర్జన దానికి రీసౌండ్లో వినపడింది. అమ్మో, ఇదెవరో పెద్ద సింహం ఉంది లోపల, నన్ను చూసి గర్జిస్తోందని ఈ సింహం ఏం చేసింది, భాసురకుడు ఒక తెలివి తక్కువతనంతో బావిలోకి లంఘించింది. తను ఎక్కింది బావిని, అది లోతుంటుందని, దాని అడుగున నీళ్లున్నాయని, ఆ నీళ్లలో తన ప్రతిబింబమే కనపడుతోందని అంత ఆలోచించే జ్ఞానము సమయము ఇక్కడ లేవు సింహానికి. లేక దూకేసరికల్లా ఎప్పుడైతే నీళ్లలో పడిందో నీటిలోకి మునిగిపోయింది. అది పైకి తేలే లోపల ఈ కుందేలు ఏం చేసింది, సాయంకాలం వెళ్ళేటప్పుడే ఒక రాయి సిద్ధం చేసుకుంది, ఆ రాయి ఎత్తి తోసేసింది లోపలికి. ఈ పడిన సింహం వెనకాలే రాయి పడి దాని వీపు మీద పడింది. అది పడేసరికల్లా ఆ దెబ్బకి ఆ నీళ్ళల్లో పడిన ఆ బరువైన తన బరువుకే ఆ సింహం కాస్త గుడ్లు తేలేసి నూతిలో మునిగిపోయింది. మునిగిపోగానే కుందేలు నిదానంగా దిగేసి ఈ బావి మీద నుంచి చక్కగా నడుచుకుంటూ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దారిలో ఎంతమందో అడిగారు, ఏమిటి నువ్వు తిరిగి వస్తున్నావు, ఏం జరిగింది సింహాన్ని నేను తినలేదా అని అడిగితే అది నవ్వుతూ చెప్పింది, ఏ సింహము నన్ను ఇంకా తినలేదు, ఎవరిని తినలేదు ఇంకా సింహం అని చెప్పేసి తన వాళ్ళని కలుసుకోవటానికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ అడిగారు, నువ్వు ఎలా చేసావు, ఏం చేసావంటే రేపు పొద్దున్నే చూపిస్తానని చెప్పి మర్నాడు తెల్లవారాక అడవిలో ఉన్న జంతువులందరినీ నూతి దగ్గరికి తీసుకొస్తే నూతిలో తేలి చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశారు అందరూ.
అమ్మయ్య ఈ సింహం పీడ విరగడైపోయింది, ఇది రాజుగా మన ఉద్ధరించిన దానికంటే మన ఇబ్బంది పెట్టింది ఎక్కువ, ఇబ్బంది పెట్టిన వాళ్ళని తొలగించుకోవాలి. ఏ రాజైనా ప్రజలని ఎక్కువ ఇబ్బంది పెడితే చివరికి ఏమవుతాడు, ఇలాగే ఉపాయాల చేత తొలగింపబడతాడని ఈ మన పంచతంత్ర కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం హయ్యర్ అఫీషియల్గానో పెద్ద అధికారిగానో లేకపోతే యజమానిగానో ఉన్నప్పుడు మన కింద ఉండే వాళ్ళ మనసు గెలుచుకోవాలి, వాళ్ళలో భయాన్ని రేకెత్తించకూడదు, వీడిని తొలగించాలనే భావాలు రేకెత్తించకూడదు, వాళ్ళని పాలించి పోషించాలి. అందులోంచి మనం తీసుకోవచ్చు ఏమైనా. ఎందుకంటే ఒక రాజు దగ్గరున్న సంపద, లేదా ఒక అధికారి దగ్గరున్న అధికారం, లేదా ఒక యజమాని దగ్గరుండే ఆస్తిపాస్తులు, వీటన్నిటికీ కారణం అతని దగ్గర పనిచేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళ వల్లే, వాళ్ళు బాగా పనిచేయటం వల్లే ఈల్డ్ వస్తుంది మనకు. ఓ 10 మంది పొలంలో పనిచేస్తేనే కదా మనకి డబ్బు వచ్చేది, మనకి ధాన్యం వస్తుంది, తద్వారా డబ్బు వస్తుంది. మనకి పొలం ఉంటే డబ్బు రాదు, పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటేనే కుదురుతుంది. నువ్వు ఆ పనిచేసే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే అంత ధనం పెరుగుతుంది. ఆ ధనానికి కారణమైన వాళ్ళని చెడగొట్టుకోకూడదు. వాళ్ళని హింసించటము, బాధించటము, భయభ్రాంతులకి గురి చేయటము, అవన్నీ చివరికి మన తొలగింపుకి కారణమవుతాయి. ఈ కథలో కుందేలు తాలూకు ఉపాయమే కాదు, ఒక రాజు అనేవాడు ఎలా ప్రవర్తించకూడదో, ఒక అధికారి ఎట్లా ప్రవర్తించకూడదు, ఒక నాయకుడు ఎలా ప్రవర్తించకూడదో వివరంగా తెలియజేస్తుంది. దీని మీద మళ్ళీ మళ్ళీ పునరాలోచన చేసుకుని మనం సరిగ్గా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం సరిచేసుకుంటే, మన అధికారం కింద ఉన్నవాళ్ళు, మన ప్రాపకంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం హాయిగా ఉండగలము. మనం ఎల్లకాలం ఎక్కువ కాలం మన అధికారము, మన ప్రాబల్యము, గొప్పతనము ముందుకు నడుస్తాయని తెలుసుకోవాలి. కథ కంచికి మనం ఇంటికి.